బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రాజ్యసభ సభ్యుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి పర్యటించారు. తొలుత జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా పంచేడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్స్ ఎండి సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనను, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధితో ప్రజల గుండెల్లో నిలుస్తారన్నారు. రాబోయే 25 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడం తప్ప వారికి మరొక ఆప్షన్ లేదన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులపై ధ్వజమెత్తారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్య పెళ్లికొడుకు అని విమర్శలు గుప్పించారు. కాంతం, కనకం, జూదానికి వేమిరెడ్డి చైర్మన్ అని విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డిని వేమిరెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. వేమిరెడ్డి దంపతులు జిల్లాలో గెలిచే పరిస్థితి లేదన్నారు. ఇంతటితో వేమిరెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితం ముగిసిపోయిందన్నారు. ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయిరెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు. ఈ మధ్యన నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను. మా విజయసాయిరెడ్డి గారు నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు. నీకు రాజకీయ నౌకలు చెల్లిపోయాయి, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు, నీ భార్య ఇక్కడ ఉండలేరు. నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరి చరిత్ర.